యాది ఇది ప్రకాశం అది హాయ్ అండి. అన్నవరంలో ఈ రెసిడెన్సీలో ప్యాసింజర్లు అయితే స్టే చేస్తున్నారు. చూసుకోవచ్చు మీరైతే. రాత్రి వచ్చేసినాం మేము, రాత్రి జర్నీ చేసి. ఇదైతే మా బండి అండి, మేము నడుపుతున్న బండి ఇది. చూడండి, మా జత డ్రైవర్ నరేష్ అనే వ్యక్తి వస్తున్నాడు. చూసుకోవచ్చు మీరైతే. మీరు చూసినట్లయితే తెల్లవారుజామునే మేము అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి అయితే బయలుదేరినాము. వచ్చేస్తున్నాము ఇప్పటికి. ఇక 2-3 మినిట్స్లో లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. విజయవాడలో పార్కింగ్ ప్లేస్ అయితే ఎంటర్ అయిపోయినాము. నెక్స్ట్ వెంటనే ఎగ్జిట్ వీడియో కూడా యాడ్ చేసినాను. ఎందుకంటే దర్శనానికి ప్యాసింజర్లు మాత్రమే వెళ్ళినారు. మేము ప్రతి చోట తిరగలేము కాబట్టి మేమైతే వెళ్ళలేదు. మేమైతే కార్లోనే రెస్ట్ తీసుకుంటున్నాము. మేము ఎంత రెస్ట్ తీసుకుంటే అంత సేఫ్ జర్నీ ఉంటుంది కాబట్టి మేము ప్రతి ఒక్క టెంపుల్కి మేమైతే దర్శనానికి అయితే పోవడం లేదు. అందువలన ఎగ్జిట్ వీడియో అదే రోజు మీరు చూసినట్లయితే సింహాచలం టెంపుల్కి కూడా మేమైతే విజిట్ చేసినాము. బస్సు రైట్లో పోవాలంట.
చూసినట్లయితే పార్కింగ్ అయితే ఎంటర్ అయిపోయినాము. నెక్స్ట్ మేము పార్కింగ్లో పెట్టేసుకుంటే ప్యాసింజర్లు దిగి దర్శనానికి అయితే వెళ్తారు. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది అంటే ప్యాసింజర్లు దీనికైతే దర్శనానికి అయితే వెళ్ళినారు. నేను మా కో డ్రైవరు మేమిద్దరూ కొంచెం పైన ఒక ప్లేస్ ఉంటే సత్రాల దగ్గర ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో వేసుకొనేసి దీన్ని మేము చాలా క్లీన్గా తిలకిస్తున్నాము, అంటే చూస్తున్నాము అన్నమాట. ఇది ఎట్లుంది అంటే ఎంత ప్రశాంతంగా ఇక్కడ వాతావరణం. ఇక్కడైతే చూడండి, సూర్యుడు అస్తమించేటప్పుడు ఎంత బాగా కనబడుతుందంటే, ఇది నాది ఫోన్లో తీసిండే వీడియో, కానీ ఇది డైరెక్ట్గా లైవ్గా చూడడానికి ఎంత బాగుంది అంటే 2 కళ్ళు సాలవన్నమాట, అంత బాగుంది ఇది చూడడానికి. ఆలయం దర్శనం తర్వాత వైజాగ్ అయితే చేరుకున్నాము. కొంచెం టైం ఉంది కాబట్టి నేను మా కో డ్రైవర్ ఇద్దరు కలిసి బీచ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ సబ్మెరీన్ కొంచెంసేపు చూసినాము. అక్కడ ఏమి వీడియో పట్టాలని అనిపించలేదు మాకు. జస్ట్ వైజాగ్ చేరుకున్నాము అనుకునేసి ఒక చిన్న వీడియో అయితే చేసుకున్నాము. ఇప్పుడు మార్నింగ్ మేమైతే పూరికి బయలుదేరేస్తాము.